వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజైతే టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతుంది. ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఈరోజు రొటీన్ ఎలా ఉండబోతుందో చూసేద్దాం. ముందైతే 4:30కి ఎందుకు లేసానంటే ఈ మధ్య కొంచెం హోమ్ ఫుడ్ స్టార్ట్ చేశాను కదా, తగిలితే అనడం వల్ల మంచిగా లావ్ అవుతా ఉన్నాను. అందుకే అవన్నీ కొంచెం తగ్గించడానికి, బ్యాలెన్స్ చేయడానికి లైట్ ఫుడ్లో మార్పులు అండ్ కొంచెం వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్లు అనేది మొదలుపెట్టాం. ఒక 1.5 మంత్ అవుతుంది. 1 మంత్ క్రాస్ అయింది. ఇంకా కంటిన్యూగా సక్సెస్ఫుల్గానే కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈరోజు మొత్తం ఎలా గడుస్తుందో చూసేద్దాం. బయట చలి మాత్రం మామూలుగా లేదు. స్వెటర్ కూడా వేసేసుకున్నా. ఇంకా మా రోడ్లు వేస్తున్నారు, ఎలా ఉందో చూపిస్తాను. ఎంత రోడ్లు వేస్తున్నారు, కాలువలు పలగొట్టి ఇట్లా ఉన్నాయి. నడవడానికి కూడా ఫుల్ ఇబ్బంది ఉంది. ఏంటక్క 4 అవుతుందన్నావు, ఎంత వెళ్తురు అని అనుకుంటున్నారా? మంచి లైట్లు పెట్టారు, జిల్లు అంటుంది. 4:30 అవుతుంది. బయట సైడ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంక ఇప్పుడు దీని మీద తక్కిడి అందాన్ని అనుకుంటూ వెళ్ళాలి. వాకింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు మా వారు కూడా. అండ్ కోళ్ళు చూడని ఎలాగో వస్తూ ఉన్నాయో. అంత చల్లగా ఉంది అండ్ చీకటిగా ఉంది. ఇంకా ఇలానే వాకింగ్ చేసుకుంటూ తర్వాత ఎక్సర్సైజ్ చేస్తాం. చూపిస్తానంతా. చల్లగా ఉంది వాతావరణం. అండ్ దాంతోపాటు కొన్ని వెజిటబుల్స్ కూడా లేవు, అవి కూడా తెచ్చుకుందామని ఒక చిన్న క్యారీ బ్యాగ్ అయితే తీసుకెళ్తా ఉన్నాను. మా ఊర్లో మార్కెట్ కూడా చూపిస్తాను కదండి. చల్లగా ఇప్పుడు పొడుగున వెళ్ళి ఇంకా క్రాస్ చేసి మళ్ళీ చిన్న పార్కులోకి వచ్చైతే ఎక్సర్సైజ్ చేస్తాం. ఇప్పుడైతే ఈ రోడ్డు మీదకి వచ్చాం. ఇంకా ఈ పొడుగున వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చేస్తాం. రోడ్డు మీద మాత్రం ఒక్కరు కూడా లేరు. ఎలా ఉంది బాగా చలి ఈరోజు. అండ్ గుడ్ మార్నింగ్. చలి అండ్ దాంతోపాటు నడుస్తుంటే కొంచెం ఆయాసంలాగా వస్తుంది. ఇంకా ఫైనల్గా వాకింగ్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే చిన్న పార్కులోకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయాలి. వారంలో 2 టైమ్స్ తప్ప దానికి ఎప్పుడు గేటుకి తాళం వేసి ఉంటుంది. ఇంక దొంగల్లాగా ఎప్పటికీ ఆ గోడ దూకి వెళ్తాము. దొంగ చోర్ అలా వెళ్ళాల్సిందే. నేను కూడా వెళ్తాను. పార్క్లో అయితే మాకంటే ముందు చాలామంది వచ్చేసారు. వాళ్ళు కూడా వాకింగ్ చేస్తూ ఉన్నారు. ముందైతే ఇక్కడ కొంచెం శాండ్ ఉంటుంది, దాంట్లో అయితే వాకింగ్ చేస్తాను. మేము కూడా ఇలా వాకింగ్ స్టార్ట్ చేసి ఒక 1 మంతే అవుతుందండి. స్టార్టింగ్ డేస్లో మాత్రం ఒళ్ళంతా కూడా నొప్పులుగా అనిపించేది. కానీ తర్వాత చెయ్యని రోజు ఎంత ఇబ్బందిగా అనిపిస్తుందో, చేసిన రోజు ఆ 1 గంట చేసినందుకు ఆ డే అంతా కూడా ఎంత రిలీఫ్గా అనిపిస్తుందో, మంచి ఉల్లాసంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. రోజంతా కూడా 4 గోడల మధ్య స్వచ్ఛమైన గాలి పీల్చుకోకుండా ఉంటాం కదా, అలా ఎర్లీ మార్నింగ్ ఇలా పచ్చని ప్రకృతి మధ్యలో ఇలా వాకింగ్ చేస్తూ ఎక్సర్సైజులు చేస్తూ ఉంటే ఆ ఫీలింగే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఆ డే అంతా కూడా మంచి యాక్టివ్గా ఏదో ఎనర్జీ బూస్ట్ తాగినట్టు ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. మాకైతే ఇలా దగ్గరలో కొంచెం పార్క్ ఉండడం వల్ల బెటర్ అయింది. లేదంటే మొబైల్లో చూసైనా మనం చిన్న ఎక్సర్సైజ్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇలా బయటకు వచ్చినందుకు ఆ మంచి గాలి స్వచ్ఛమైనది పీల్చుకోవడం చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మంచి యాక్టివ్గా అనిపించినట్టు అనిపిస్తుంది. ఇక్కడున్న ఈ పెద్ద వాళ్ళైతే ఆల్మోస్ట్ 60-70 ఇయర్స్ వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉల్లాసంగా ఉంటారో ఆ అంకుల్తో కూడా మాట్లాడిస్తాను. ఏంటి అంకుల్, ఫుల్ ఎన్ని ఇయర్స్ మీకు ఇంత ఫాస్ట్ చేస్తారు ఎక్సర్సైజ్? 73 సంవత్సరాలు. 73 సంవత్సరాలా? ఇంకా విషయాలు కుర్రోలాగా చేయాలి ఏమనుకుంటారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంకుల్ మీరు వాకింగ్ స్టార్ట్ చేయబట్టి? 40 ఏళ్ళు. 40 ఏళ్ళు బట్టి చెప్తూనే ఉన్నా. అంతేనా? రెడ్డి గారు కూడా ఎన్ని ఏళ్ళు? రెడ్డి గారు దగ్గర బొజ్జి ఫోటో రాయా, అలా మాటలు పడతాయి. వీళ్ళందరూ మా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు. వీళ్ళందరూ వస్తూ ఉంటారు. వీళ్ళందరే మా ఇన్స్పిరేషన్. మాకే యూట్యూబ్ ఛానల్ ఉంది అంకుల్. యూట్యూబ్ ఛానల్ అంటే ఇప్పుడు యూట్యూబ్ వెళ్ళిద్ది. మన ఇంట్లో పోయి చూసుకోవచ్చు. అయితే ఈ అంకుల్ అయితే
ఎంత 40 ఏళ్ళ నుంచి చేస్తారంటే అసలు ఎంత ఫాస్ట్గా చేస్తారో ఇందాక మీకు అది రికార్డ్ చేశాగా చూపిస్తాను. అసలు ఎంత ఫాస్ట్గా చేస్తారో చేయాలనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తేనే. మాకు 61 ఇయర్స్ 73 అంట. 73లో ఇప్పుడు మా మెగాస్టార్ గారు డ్యాన్స్ వేస్తుంటే మనం ఇంత ఏజ్లో ఎట్లా చేస్తాను అనుకుంటాం కదా, సేమ్ ఈ అంకుల్ చూస్తే కూడా నాకు అట్లే అనిపిస్తుంది. బాయ్ బాయ్. మార్కెట్కి అయితే వచ్చేసినాం. ఇంకా చూడండి ఇంతసేపు జనాలు లేరు అనుకున్నాం, ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే జనాలు కనిపిస్తూ ఉన్నారు. అన్ని రకాల కూరగాయలు అయితే ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. ఇటు మొత్తం ఆకుకూరలు. బీరకాయ కిలో 60. చిక్కుడుకాయలు ఎన్ని కావాలండి? ఎంత కేజీ? కిలో 40. కిలో 40. వంకాయ 40. వంకాయ కూడా 40. చిక్కుడుకాయలు 60 రూపాయలు. కింద బుట్ట కింద పెట్టినావు ఆ పొద్దు మైగన్. ములక్కాయ ఎంత అండి? ములక్కాయ కేజీ 200. కేజీ 200. క్యారెట్ ఎంత? 40కి. నేను వండినగా పచ్చిమిర్చి. చిక్కుడుకాయలలో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. ఇది పొడుగుది బీన్స్, ఇక్కడేమో పొట్టి. ఇవే టేస్ట్ ఉంటాయి కదా. మామిడికాయలు, చింతకాయ కూడా వచ్చింది. పండుమిరపకాయలు. ఇక్కడంతా ఆకుకూరలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ ఉంటాయి ఇక్కడ ఆకుకూరలు. పాలకూర అయిపోయిందిగా, మెంతికూర వద్దు. ఫుల్ బిజీగా ఉంది చూడండి మార్కెట్ అంతా కూడా. కరివేపాకు కూడా జోకి అమ్ముతున్నారు వాళ్ళు. చూడండి 1/2 కేజీ కరివేపాకు తీసుకున్నారు. ఇంతకుముందు పల్లెటూరులో ఏదో కొనుక్కొని వచ్చేవాళ్ళం. ఎంత కరివేపాకు? ఇంతకుముందు 10 రూపాయలకి అంత ఇచ్చేవాళ్ళు, ఇప్పుడైతే 1/2 కేజీ లెక్క అంట. ఎంత 1/2 కేజీ ఇస్తున్నావా? 20 రూపీస్ అంట. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడికి అన్ని క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు చూపించిన మార్కెట్ని అయితే పెద్ద మార్కెట్ అంటారండి. వ్యవసాయదారులు వాళ్ళు పండించిన పంటల్ని అక్కడికి తీసుకొచ్చి అమ్ముకుంటూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ 2-3 నుంచే స్టార్ట్ అవుతాయి. ఫ్రెష్ వెజిటేబుల్స్ అయితే ఉంటాయి. 11:30-12:30 లోపు క్లోజ్ అవుతుంది. ఇడ్లీ పిండి ఉంటే ఇలా మందంగా ఆయిల్ వేసి దిబ్బరొట్టులాగా వేశాను. సాయేమో 8కి వెళ్ళిపోతాడు, ఆయనతో పాటు ఇడ్లీ పెట్టేస్తే చల్లారిపోతున్నాయి అని చెప్పేసి ఆయనకైతే ఇలా పెట్టేశాను. ఇంకా తర్వాత మేమైతే ఇడ్లీ చేసుకుంటాం. మార్నింగ్ అయితే కొన్ని హాట్ వాటర్లో ఇలా సియా సీడ్స్ అయితే వేసుకొని తాగుతున్నాము. మా సాయికి అయితే 8 టైం అయింది. వాళ్ళ అన్నయ్య అయితే అన్నీ రెడీ అయిపోయిండు, కానీ తమ్ముడు చూడండి హాయిగా పడుకున్నాడు. హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. లేట్ అవుతుందండి ఇంకా తినిపిస్తూ ఉన్నా. మా వారైతే ఇక్కడ హాట్ వాటర్ కూడా తాగేశారు. ఇంకా మార్కెట్ నుంచి గుత్తొంకాయ తెచ్చాం కదా, ఇంకా గుత్తొంకాయ కర్రీ అయితే చేశాను. ఇంకా బాక్సులు అయితే కట్టేశాను పిల్లలకి. ఇంకా స్నాక్స్గా అయితే కొంచెం కారం, గజ్జికాయ ఇవన్నీ పెట్టేసి ఇంకా బాక్సులు అయితే రెడీ చేసేసాను. బయటంతా కూడా కాసేపట్లోనే ఈ కాలువలకైతే సెట్ చేసేసారు. అవన్నీ పోస్తున్నారు కదా, బండి సౌండ్లు అయితే ఫుల్గా వచ్చేస్తూ ఉన్నాయి. ఇంకా పిల్లలైతే వెళ్ళిపోయారు, ఫుల్ బిజీ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే పూజ చేసేసుకొని ఇంకా టిఫిన్స్ అవన్నీ ఉన్నాయి, నెక్స్ట్ చూద్దాం. ఈ మధ్య అయితే టీ కాఫీలు కూడా మానేసి ఉత్త పాలల్లో ఆర్గానిక్ బెల్లం పౌడర్ ఉంటే అది వేసుకొని తాగుతున్నామండి. స్టార్టింగ్లో టీ కాఫీ మానేసిన తర్వాత ఈ పాలు అలవాటు చేసుకున్న తర్వాత కొన్ని రోజులైతే తల తిరగడం, కళ్ళు తిరిగినట్టు అలా ఉంది. బట్ వాడుతూ ఉంటే పర్లేదు. టీ కూడా మానేసినందుకు ఇబ్బంది ఏమి అనిపించలేదు. ఒక 10 డేస్ మాత్రం కొంచెం తలనొప్పి లేసినట్టు అనిపించడం, కళ్ళు తిరిగినట్టు అనిపించడం అలా అయింది. అంత ఎడిట్ అయిపోయాం. బట్ ఫైనల్గా అయితే ఈ పాలల్లో ఆర్గానిక్ బెల్లం పౌడర్ వేసుకుని అయితే తాగుతున్నాం. పర్లేదు, ఇప్పుడైతే హ్యాపీగానే ఉంది. ఇలా సియా సీడ్ వాటర్ తాగిన తర్వాత ఒక అర్ధగంట తర్వాత ఈ పాలైతే తాగుతున్నాము.
ఇల్లంతా క్లీన్ చేసుకొని అండ్ కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అయ్యేలోపు టైం అయితే 10 కావస్తుందండి. కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను పిల్లలు వెళ్ళిన తర్వాత. ఇంకా దేవుడికి కూడా దీపం పెట్టేసుకున్నాను. ఇంకా టైం వచ్చేసి 10 అవుతా ఉంది. ఇప్పుడైతే ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నానండి. పొద్దున పిల్లల కోసం ఇడ్లీలు చేశాను కదా, అవే ఉన్నాయి. అండ్ ఇంకా కొంచెం పల్లీ చట్నీ అండ్ క్యారెట్, మన హోమ్ ఫుడ్లో చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు ఒకటైతే పెట్టేసుకున్నానండి. అండ్ మెయిన్ అయితే ఏదైనా ఒక పచ్చి వెజిటేబుల్ కానీ ఫ్రూట్ కానీ తీసుకుంటే చాలా మంచిది. ఇంకా మనం ప్రోటీన్ కోసం అయితే బాయిల్డ్ ఎగ్ అలా తీసుకోవచ్చు. ఎగ్స్ తినని వాళ్ళు మన ప్రోటీన్స్ ఉండే పదార్థమైనా తీసుకోవచ్చు. ఈ పల్లీ చట్నీలో అయితే ప్రోటీన్ ఉంటుంది కాబట్టి నేను చట్నీ అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా ఆయిల్ ఏం లేదు కాబట్టి ఇడ్లీ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీలు అంటే ఏదో రెగ్యులర్గా తింటున్నాం, కానీ చిన్నప్పుడైతే ఏమనిపించేది అంటే జ్వరం వచ్చినప్పుడు ఇడ్లీలు పెడతారనుకునేదాన్ని. జ్వరం వచ్చిన వాళ్ళు మాత్రమే ఇడ్లీలు తింటారనుకునేది. ఎందుకంటే చిన్నప్పుడు జ్వరం వస్తే మాత్రం ఇడ్లీలు అండ్ బ్రెడ్ ప్యాకెట్ ఒకటి తెచ్చేవాళ్ళు. అందుకని చెప్పేసి ఎప్పుడైనా ఇంకా ఇడ్లీ అంటే జ్వరం వచ్చిన వాళ్ళు తినేవాళ్ళు అనుకునేదాన్ని. ఇంక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. పిల్లలకు చేసినప్పుడు చేశాను కదా, చల్లారిపోయినాయి. నాకు పచ్చి కూరగాయలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. బట్ కొంచెం ఫుడ్ క్వాంటిటీ తగ్గించుకోవాలంటే ఇట్లా పచ్చి కూరగాయలు అవి తీసుకుంటే కొంచెం మంచిది. అండ్ దాంతోపాటు డైజెషన్ కూడా మంచిగా ఉంటుంది, ఈజీ డైజెషన్ అవుతుంది. ఇంకా అన్ని రకాల ప్రోటీన్ వాల్యూస్ ఉండడానికి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే మంచిగా ఉపయోగపడింది. ఆ డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకోవడం తినడం ఇవన్నిటికంటే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు తింటే బెటరు. ఎందుకంటే అవన్నీ ఓపిక ఉండాలి. ఇందులో అయితే మనం ఇది హోమ్ ఫుడ్లో చేస్తాం కాబట్టి అన్ని రకాలు మంచిగా జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్నట్స్ అండ్ ఇంకా ఖర్జూరా అన్నీ ఉన్నాయి. ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేవు అండ్ బెల్లం కానీ ఇలాంటివి ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఇది ఒక్కటి తీసుకున్నాం అనుకోండి రోజు మొత్తం ఎనర్జీ ఇవ్వడానికి బాగా ఉపయోగపడుద్ది. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాను, మళ్ళీ కలుస్తాను. అండ్ మళ్ళీ డైరెక్ట్గా అయితే లంచ్ ప్రిపరేషన్లో కలుస్తూ ఉన్నాను. ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ముందైతే బియ్యం కడిగి పెట్టేసుకున్నాను, చింతపండు అవన్నీ రెడీ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెయిట్ లాస్ హెల్తీగా కావాలని చాలామంది న్యూట్రిషన్స్ అని వీళ్ళందరినీ అప్రోచ్ అవుతూ ఉంటారు కదండి. బట్ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీలో ఒక నలుగురు ఉన్నారంటే నలుగురు 4 రకాల న్యూట్రిషన్స్ని వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి అని అనుకుంటే ఒక్కొక్కళ్ళు 5,000 10,000 వాళ్ళ కెపాసిటీని బట్టి తీసుకుంటూ ఉంటారు కదా. అందరూ అన్ని మనీ అయితే పెట్టలేరు కదా. బట్ ఎవ్వరు ఏ న్యూట్రిషన్స్ని ఫాలో అవసరం లేదండి. మన అమ్మ వాళ్ళు, మన అమ్మమ్మ వాళ్ళు, మన నాన్నమ్మ వాళ్ళే పెద్ద న్యూట్రిషన్స్. ఎవరు ఎంత ఫుడ్ తినాలి, ఏ పదార్థం ఎందులో వేస్తే ఎంతెంత బలం ఉంటుంది అన్నీ కూడా ఎంత ప్రీ ప్లాన్గా మనకి ఒక్కొక్క ఫుడ్ని అందించారో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న రోటి పచ్చని చూపించి మీకు ఎగ్జాంపుల్ చెప్పిస్తాను. అయితే బీరకాయ చట్నీ చేస్తున్నాను. దానికోసం అయితే బాండీలో కొంచెం ఆయిల్ కూడా తగ్గించడం మొదలుపెట్టానండి. ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి అండ్ పల్లీలు, నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మన పాతకాలం నుంచే అమ్మమ్మలు వీళ్ళందరూ కూడా అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ అందేటట్టు భలే ప్లాన్ చేశారండి. పల్లీలైనా నువ్వులైనా ఇవన్నీ కూడా మనకి ఏదో రకమైన ప్రోటీన్ ఇస్తుంది. అండ్ వెల్లుల్లి కూడా హెల్త్కి మంచిదే. ఇంకా కరివేపాకు విషయానికైతే ఏ విటమిన్ ఎక్కువ ఉంటుంది, కంటికి మంచిదని రెగ్యులర్గా రెసిపీస్లలో యాడ్ చేయడం మొదలుపెట్టారు. ఇలా ఏది చేసినా అన్ని రకాలు కుటుంబంలో అందరికీ అందాలని భలే ప్లాన్ చేశారండి. ఇంకా అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకొని బీరకాయలు, టమాటాలు కూడా మగ్గిస్తూ ఉన్నాను. టమాటా, బీరకాయ మంచిగా మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత రోట్లో కానీ మిక్సీలో వేసుకొని రుబ్బుకుంటే మంచి బ్యాలెన్స్డ్ ప్రోటీన్స్ అన్ని విధాలుగా ఉండే రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇలా అన్ని పదార్థాలు ఉండేటట్టు ఫ్యామిలీలో అందరికి అందేటట్టు ఇలా అన్ని పదార్థాలలో అన్ని పడేటట్టు అవన్నీ కూడా మన హెల్త్ని కాపాడే విధంగా అన్ని ప్లాన్ చేశారండి. ఇలా అయితే నా లంచ్ ప్లేట్ కూడా రెడీ అయిపోయింది. చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి కూడా అన్నం తినే వాళ్ళము మానేసి మనం ఏదో జ్యూసులు తాగడం, ఏదన్నా హెల్తీ డ్రింకులు తాగడం అలా చేయడం అంటే అసాధ్యం అండి. బట్ ఏంటంటే మనం తినే వాటినే జాగ్రత్తగా కొంచెం వాడుకుంటూ ఆయిల్ ఫుడ్, ఉప్పు అవన్నీ మానేస్తూ మనం తీసుకునే డైట్నే కొంచెం తగ్గించి ఏది తీసుకుంటే ఎంత మంచిది, అసలు మనం చేసే పనులకి ఎంత ఫుడ్ తీసుకుంటే ఎంత ఆరోగ్యం, ఇవన్నీ గమనించుకుంటూ మనం తీసుకునే వాటినే తగ్గించి తీసుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇందులో అయితే అన్ని రకాల ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ కంటెంట్ అన్నీ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఇదే ఫస్ట్ డే కదా ఎక్స్ప్లెయిన్ చేయడం తక్కువైంది, ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అవుతుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఫుడ్ తినేటప్పుడు స్లోగా నములుతూ తినాలి. అలా అయితే మన మైండ్కి
మనం తిన్న ఫుడ్ ఇంకా చాలు ఆపేసే అని చెప్పేసి సిగ్నల్స్ ఇస్తుంది అనమాట. లేదు మనం ఫాస్ట్గా తింటే ఎంత తిన్నా దానికి అసలు తెలియదనమాట. తినేటప్పుడు దీన్ని ఆస్వాదిస్తూ స్లోగా తినడం వల్ల కూడా మనకి చాలా మంచిది అనమాట. ఇలాంటి కొన్ని టిప్స్ ఫాలో అవుతే మనం కొంచెం పోర్షన్ తీసుకున్నా కానీ మనకి తిన్న ఫీలింగ్ అనిపిస్తుంది. ముందైతే నా లంచ్ ప్లేట్ చూసారు కదా, ఎమ్మీగా ఉంది. టైం కూడా వచ్చేసి 1 o'clock అవుతుంది. ఇంకా నా లంచ్ని అయితే ఫినిష్ చేస్తాను. ఇంకా లంచ్ చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బై. ఆఫ్టర్ లంచ్ తర్వాత ఒక ½ an hour తర్వాత వాటర్ అయితే తాగుతున్నాను. అండ్ డైలీ డే మొత్తంలో కూడా ఒక 3 liters వాటర్ అయితే మనం తాగాలి కంపల్సరీ. ఒక 2.5 లీటర్ అయితే కంపల్సరీ అయితే తీసుకోవాలి. వాటర్ అయితే మేజర్ పార్ట్ అయితే లీడ్ చేస్తుంది మంచి మన వెయిట్ లాస్లో అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. వాటర్ తీసుకోపోవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ఎస్పెషల్లీ లేడీస్కి ఇంకా అవైతే చెప్పనవసరమే లేదు. ఇంకా అలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ వెయిట్ లాస్ జర్నీని మీతో షేర్ చేసుకుంటాను. ఇదేదో పెద్ద న్యూట్రిషన్ ఇచ్చి పర్ఫెక్ట్ ఇదే ప్లాన్ అని మాత్రం చెప్పట్లేదు. మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో ఆ ఫుడ్ని కొంచెం తగ్గించుకుంటూ అండ్ టయానికి తినడం కూడా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి. అండ్ దాంతోపాటు మనం డైలీ ఒక 1 డేలో ఒక 1.5 hour వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి బాడీకి మాత్రం ఎంత మంచి రిలాక్స్ ఉంటుందో. లంచ్ అయిపోయిన తర్వాత ఒక ½ an hour అలా రెస్ట్ తీసుకుని ఇంకా బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాయండి. ఒకటి అర్జెంట్ కుట్టాలి. ఇంకా దాన్ని అయితే కుడదామని స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను. ఈ లావెండర్ కలర్ అయితే ఇప్పుడు అర్జెంటుగా మనం 8 లోపు ఇచ్చేసేయాలన్నమాట. అందుకని చెప్పేసి ఇది కుడుతున్నాను. బ్లౌజ్ కుట్టడం అయితే కొంచెం అయిపోవడానికి వచ్చేసింది. అంతలోక మన కాలువలు వేశారు కదా, అవి కోస్తూ ఉన్నారు. చూద్దాం పదండి. బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి కంప్లీట్గా. బ్యాక్ పార్ట్ అంతా కానీ ఫినిషింగ్ అయినా చాలా బాగా వచ్చింది. చూడండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. హెమ్మింగ్ వర్క్ ఒకటే ఉంది. ఇంకా కొంచెం ఈవినింగ్ వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ ఫినిష్ చేసుకుంటాను. మళ్ళీ కలుస్తాను, డిన్నర్ టైంలో కలుస్తాను. అండ్ ఫైనల్గా ఇంకా డిన్నర్ టైంలో అయితే నేను ఒక 2 దానిమ్మ కాయలు అయితే ఒలుచుకొని తిందాం అనుకుంటున్నాను. ఈరోజు కొంచెం ఆయిల్ ఫుడ్ గుత్తొంకాయ అని ఇవి తిన్నాను కాబట్టి ఈరోజు నేను ఇంకా డిన్నర్గా అయితే ఏం తీసుకోవద్దు అనుకుంటున్నాను. ఈ దానిమ్మకాయలు అండ్ ఒక గ్లాస్ మజ్జిగ అయితే తాగుదాం అనుకుంటా ఉన్నాను. ఇంకా ఇలా అయితే నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదండి, ఇంకా డిన్నర్ అయితే అయిపోయింది. అండ్ ఫైనల్గా వచ్చేసి ఒక అర్జెంట్ బ్లౌజ్ ఉంటే ఆఫ్టర్ లంచ్ తర్వాత ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను. అండ్ ఈ డే మొత్తం కూడా ఏం చేశాను ఏంటి అనేది చూసారు కదా. వెయిట్ లాస్ అంటే అదేదో పర్ఫెక్ట్ ప్లానింగ్గా కాకుండా సింపుల్గా మనం తినే వాటిలోనే కొంచెం తగ్గించుకుంటూ ఇలా అయితే కొంచెం వెయిట్ అయితే కంట్రోల్గా ఉంచుకుందాం అనుకుంటా ఉన్నాను. ఇంకా మీరేమైనా ఒకవేళ వెయిట్ లాస్ జర్నీ చేస్తూ ఉంటే మీరేం పద్ధతిని ఫాలో అవుతున్నారు అనేది నాకు కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. ఇలానే మంచి వీడియోస్ నేను ముందుకు తీసుకొస్తాను. డైలీ ఇలానే ఫాలో అవుతూ నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది ఫర్దర్ వీడియోస్లో కూడా షేర్ చేసుకుంటాను. దట్స్ ఇట్ టుమారో గైస్. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.